సార్ దివాలా అమెరికా పెత్తనమా, లడఖ్లో ఎంట్రీ ఇరాన్ తగ్గేదే లేదు. అమెరికా గురించి ఇంకా ఈరోజు మెరుగు చూసుంటారు. ప్రపంచం అంతా మీడియా భగ్గు మంది ఏమని 40 లక్షల కోట్ల డాలర్ల అప్పులో ఉంది అమెరికాని. 40 లక్షల కోట్లు. లక్షల కోట్లు, ట్రిలియన్స్. సో ఈ చాలా షాక్ అయిపోయింది ప్రపంచం. ఇంత పెద్ద అప్పులో ఉన్నాయి, దివాళా కోర్ దేశము, ప్రపంచం మీద తనేదో పెత్తనం చేయాలనుకోవటము ఇదంతా. నిన్ననే ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ఏమనంటే ఇరాన్ మీద మేము చాలా అవకాశాలు ఇచ్చాము, కానీ ఇరాన్ సద్వినియోగం చేసుకోలేదు, అందుకని మేము ఎకనామిక్ ప్రెషర్ తీసుకురాబోతున్నామని ఇరాన్ బెదిరిస్తూ ప్రకటన చేశారు. సో ఇరాన్ రక్షణ మంత్రి అర్గాచి దీనికి ఒక కౌంటర్ ఇచ్చాడు. అమెరికా ఎకనామిక్ టెర్రరిజానికి పాల్పడుతుంది, ఆర్థిక టెర్రరిజం చేస్తుంది, ముందు వాడికే దిక్కు లేదు, దాన్ని తెచ్చి మా మీద రుద్ది మమ్మల్ని ఏదో తిప్పలు పెట్టాలో చూస్తున్నాడు, దీన్ని ఏమాత్రం సహించే ప్రసక్తి లేదని చెప్పి ఇరాన్ చాలా తీవ్ర స్థాయిలో తిరగబడింది. అంతేకాకుండా చైనాను దెబ్బతీయటం అనే పేరుతో చైనా కోసం భారతదేశాన్ని కూడా దెబ్బతీస్తున్న పరిస్థితి కూడా ఉంది అని భారతదేశంలోనూ చైనాలోను. నిన్ననే భారతదేశంలో ఉన్న ఇరాన్ రాయబారి మీడియాతో మాట్లాడారు. ఆయన ఒక మాట చెప్పాడు, ఇరాన్ యుద్ధానికి సంబంధించి, హార్మోజుకి సంబంధించి ఏదైనా ఒక ఒప్పందమో అవగాహన కుదరాలంటే ఆ పని చేయడానికి భారతదేశం చాలా సరైనటువంటి స్థానంలో ఉంది. భారతదేశానికే మాతోనూ వాళ్ళతోనూ ఆ విధమైన సంబంధాలు ఉన్నాయి. ఇది ఒక మేజర్ చేంజ్. ఇరాన్ రాయబారి అధికారికంగా ఇండియాలో ఆ విధంగా చెప్పడం. అంతకుముందు పాకిస్తాన్ ఎంచుకున్నారు కదా, ఇప్పుడు పాకిస్తాన్ ఏమో వెళ్ళి టర్కీతో, సౌదీ అరేబియాతో కలిసి వాళ్ళకి వెళ్ళిపోయారు. అసలు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నాడు, లేకపోతే బెలూచిస్తాన్ ఏమవుతుంది, పీఓకే ఏమవుతుంది, ఏమీ తెలియని ఒక తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్ ఉంది. బహుశా ఇలాంటి సమయంలో ఇరాన్ కూడా ఈ సమయాన్ని ఎన్నుకోవడం వల్లనే ఇరాన్ రాయబారి భారతదేశం కొంచెం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. కానీ భారతదేశం చొరవ ఎలా తీసుకుంటే, ఇందాక మనం చెప్పిన దాంట్లో ఇజ్రాయిల్ ఏమో మా ప్రాణమిత్రుడు మోదీ గారు అంటున్నారు, ట్రంప్ ఏమో ఎప్పుడు ఐ కెన్ మేనేజ్ మోదీ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. నిన్న లడక్ వెళ్ళారు కదా, మీరు మనం మాట్లాడాం. భారతదేశంలో ఉన్న అమెరికా రాయబారి సెర్జీ గోర్ డే బిఫోర్ ఎస్టర్డే ఆయన కాశ్మీర్ వెళ్ళాడు. 370 రద్దు, దాని గురించి మాట్లాడకుండా కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం, ఇలాంటి విషయాలన్నీ చెప్పాడు. కానీ అక్కడి నుంచి అతను లడక్ వెళ్ళాడు. లడక్ వెళ్ళడం చాలా సిగ్నిఫికెంట్. లడక్ అనేది భారత్ చైనాల మధ్యలో చాలా కీలకమైన ప్రదేశం. మన సరిహద్దు వివాదాలకు సంబంధించి కానీ చాలా భిన్నమైన వైఖరులు ఉన్నది. అమెరికాను తీసుకెళ్లి లడక్ చూపించడం అన్నది చైనాకి ఎంత మాత్రం మింగిపడే ఒక విషయం కాదు. కాబట్టి చాలా అంతర్జాతీయ వైరుధ్యాల మధ్యలో భారతదేశం ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. అమెరికాతో ఇప్పుడు ఈ సమయంలో దివాలా ఎత్తిన లక్షల కోట్ల డాలర్ల అప్పులో మునిగున్నటువంటి అమెరికాతో మనం ఎంతవరకు అంటకాగాలి, దాని ద్వారా మన ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలి అన్నది మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్న సవాళ్ళలో అది కూడా ఒక పెద్ద సవాలుగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి